తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు గిద్దలూరు పట్టణంలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. స్థానిక శాసనసభ్యులు, ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతో హోరెత్తాయి. ముందుగా ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని, పేదల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరవలేనిదని అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యే పిలుపు మేరకు సుమారు 312 మంది యువకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే స్వయంగా అభినందించారు. గిద్దలూరు నియోజకవర్గంలో గతంతో పోలిస్తే అత్యధిక సంఖ్యలో యువత రక్తదానంలో పాల్గొనడం ఎన్టీఆర్ గారి పట్ల ప్రజల్లో ఉన్న అభిమానానికి నిదర్శనమని ఎమ్మెల్యే తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు, మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు, సొసైటీ బ్యాంక్ చైర్మన్లు, సర్పంచ్లు, పట్టణ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి, ఈ ఆంధ్రప్రదేశ్లో పేద వర్గాలకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ఈరోజు దాదాపు 311 మంది రక్తదానం చేయడం జరిగింది. ఆ రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు నంద్యాల నుంచి రెడ్ క్రాస్ వారు, మార్కాపూర్ ఏదైతే మన యొక్క డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉందో అక్కడి నుంచి వీరు వచ్చి సంపూర్ణంగా వారి యొక్క స్టాఫ్తో సహకరించారు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా రక్తదానం అనేటువంటిది ఒకరి ప్రాణాన్ని నిలబెట్టేటువంటి అంశం. ఈరోజు 311 నెంబర్ అనంటే చాలా పెద్ద నెంబర్ వచ్చింది. ఇక్కడ రాబో రోజులలో కూడా ఏదైతే మన నాయకుల యొక్క వారికి సంబంధించినటువంటి వారి జన్మదినాలు కానివ్వండి, వర్ధంతుల కార్యక్రమాలు కానివ్వండి, లేదా ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ని కూడా పెట్టి రాబో రోజులలో పెద్ద ఎత్తున రక్తదానాన్ని చేయడం ద్వారా ఇతరులకు అది ఉపయోగపడేలాగా చేస్తామని తెలియజేస్తూ మరి ఒక్కసారి మనకు మార్కాపురం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ డాక్టర్స్ అండ్ స్టాఫ్కి, అలాగే నంద్యాల నుంచి విచ్చేసినటువంటి రెడ్ క్రాస్ నుంచి విచ్చేసిన డాక్టర్స్ అండ్ స్టాఫ్కి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.